హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఈజీగా ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. మీకు కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను ఈ విధంగా ఇటు సైడ్ వేశాను, అంటే బ్యాక్ సైడ్ కట్ చేసిన వైపే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను. కింది వైపు బ్యాక్ పార్ట్ కట్ చేశాను, పై వైపు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఈ రెండు పార్ట్లు ఒకే సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్నాను. కింది వైపు 2 ఇంచులు ఫోల్డ్ చేశాను బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్క్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్ సెట్ అయింది మనకు కొలతకి ఇచ్చినప్పుడు. ఈ నెక్ అయితే సేమ్ ఆది బ్లౌజ్ అంతే తీసుకోవాలండి. ఎక్కువ అయితేనేమో షోల్డర్స్ జారిపోతాయి, తక్కువ అయితే పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆది బ్లౌజ్ అంతే కొలత తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక పావించు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం. ఇప్పుడు ఈ చివరన మనం ఖర్చు కోసం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టీ వైపు మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఒక 1 ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపు 1 ఇంచ్ ఎక్కువ ఎందుకు తీసుకోవాలి అంటే కింది వైపు మిడిల్లో డాట్ వస్తుంది, కింది వైపు షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఎందుకు ఫోల్డ్ చేశానో మీకు చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ని 2 ఇంచులకు నేను ఫోల్డ్ చేశాను కదా, అది షేప్ బెల్ట్ కోసం అండి. ఫ్రంట్ సైడ్లో షేప్ బెల్ట్ వస్తుంది కదా, షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి సమానంగా వస్తుంది. ఇప్పుడు ఈ 2 ఇంచులు తగ్గించి తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ దగ్గర స్ట్రైట్గా మనకి షోల్డర్కి సూటిగా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా గుర్తుండడం కోసం ఒక మార్కింగ్ చేసుకొని దీనికి కలిపేసేయాలి స్కేల్తో. ఇక్కడ ఈ మూల దగ్గర బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు తగ్గించి తీసుకోవాలి. ముడతలు రాకుండా ఉండడం కోసం మనకి బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత ముడతలు అనేవి రావండి. ఇక్కడ 1/2 ఇంచు ఖచ్చితంగా తగ్గించి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్లో ఈ లోతు దగ్గర లోతు అయితే తీసుకోవాలండి, 1/2 ఇంచు తక్కువ. ఈ మూల దగ్గర 1.5 ఇంచు తీసుకున్నాం మనం బ్యాక్ పార్ట్లో, ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచు తగ్గించి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ కింది వైపుకి 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో, ఇది మెయిన్ డాట్ కోసం అండి, స్కేల్తో మనం లైన్ మార్క్ చేసుకోవాలి. లేదంటే ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత కొలుచుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నేను డాట్ వెడల్పు మార్క్ చేస్తున్నాను. 2.5 ఇంచుల తర్వాత డాట్ వెడల్పు ఎంత ఉందో ఆది బ్లౌజ్కి అంత తీసుకున్నాను నేను. పొడవు కూడా అంతే అండి, ఆది బ్లౌజ్ నుంచే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆది బ్లౌజ్ వాళ్ళకి కరెక్ట్గా ఉందని చెప్పారు కాబట్టి నేను అన్నీ ఆది బ్లౌజ్ తోటే తీసుకుంటున్నాను కొలతలు. ఇలా కలిపేసేయాలి. ఇదైతే మెయిన్ డాట్ అండి. 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఇలా క్రాస్గా కలిపేసేయాలి. షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా క్రాస్గా తీసుకొని కట్ చేసామంటే ఈ మిడిల్ డాట్ కోసం నేను మార్క్ చేస్తున్నాను. టేప్ని సగానికి ఫోల్డ్ చేసి నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాను డాట్ పొడవు. ఈ మెయిన్ డాట్కి సూటిగా ఈ 3వ డాట్ తీసుకుంటున్నాను. 3వ డాట్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 4వ డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక 1/2 ఇంచు ఖర్చుకు మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచు ఖర్చుకు వదిలేయాలి. ఈసారి
వదిలేసి 2 ఇంచులకు మార్క్ చేసుకొని ఈ 3 డాట్స్ ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతే తీసుకోవాలి. 4 డాట్కి ఈ 4th డాట్కి అంతే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చివరన నేను 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే మనకి మెయిన్ డాట్ వేసిన తర్వాత చూడండి 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నాను ఈ వైపు. మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్కు సమానంగా రావడం కోసం ఈ వైపు కూడా నేను ఉక్స్ పట్టి వైపు కూడా ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నాను కింది వైపు క్రాస్గా. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు సమానంగా రావాలంటే ఈ కింది వైపు 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలండి. ఉక్స్ పట్టి వైపు 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నాను కింది వైపు. సైడ్ స్టిచ్చెస్ వైపు ఏమో 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నాను. 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు అయినా తీసుకోవచ్చండి. డాట్ వెడల్పును బట్టి మనం ఈ సైడ్లో తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఎలా ఉందో అలా మార్క్ చేసిన దాన్ని కట్ చేస్తున్నాను. ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.